యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా అండని వైదివయ్యా నా కొండ నీవే యేసయ్యా అండని వైదివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరచునయ్యా బలపరచెనయ్యా నిన్నే ఘనపరచునయ్యా యేసయ్యా 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 నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 యేసయ్యా
పొసగక విసిగిన విసిరే కెరటాన వంచన వంతెన వరిగిన బారాన పొసగక విసిగిన విసిరే కెరటాన కలలా కడ తెచ్చినావా నీ వలలో నన్ను మోసినావా కలలా కడ తెచ్చినావా నీ వలలో నన్ను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుసునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుసునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అందరూ కూడా లేచి నిలబడి మరొకసారి పాట పాడుతూ దేవుని మహిమపరుస్తాం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నడిపించినావా నన్ను గమనించినావా నన్ను గమనించినావా యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా అండని వైదివయ్యా నాకుండ నీవే యేసయ్యా అండని వైదివయ్యా నాకుండ నీవే యేసయ్యా 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 యేసయ్యా
బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరచునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరచునయ్యా యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా గట్టిగా చప్పట్లు కొట్టు యేసయ్యా 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 రెండు చేతులు పైకెత్తి నీకే అర్పింతును యేసయ్యా నా ఆశలన్నీ నీకే అర్పింతును యేసయ్యా నా జీవితాన్ని నీకే అర్పింతును యేసయ్యా నా ఆశలన్నీ నీకే అర్పింతును యేసయ్యా నా జీవితాన్ని నీకే అర్పింతును యేసయ్యా నా ఆశలన్నీ నీకే అర్పింతును నా జీవితాన్ని నీకే అర్పింతును యేసయ్యా నా ఆశలన్నీ నా జీవితాన్ని నా జీవితాన్ని నా ఆశలన్నీ నా జీవితాన్ని జీవితాన్ని నీకే
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా వందనాలు. ఇంతవరకు కూడా మనం దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు గొప్ప కృప దేవుడు మనకు దయచేశాడు. ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఇప్పుడు వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజు మన ధ్యానాంశము విధేయత. విధేయత అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 2వ వచనం 3వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. వాస్తవమైన ఆనందం అనే అంశములో మారు మనసును గురించి మనం విన్నాం. రెండవది విశ్వాసమును గురించి ధ్యానం చేశాం. ఇక మూడవది విధేయత. విధేయత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఇక్కడ కీర్తనాకారుడు చెప్పేది ఏంటంటే, మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అంటే దేవుని ధర్మశాస్త్రములో ఆనందిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటటువంటి వారిగా మనం అందరం కూడా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఎవరు ధ్యానిస్తారు? ఎవరైతే దేవునికి వాక్యానికి విధేయులు అవుతారో వాళ్ళే కదా ధ్యానించేది. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా చూస్తే ఈ వాక్యాన్ని ధ్యానించుట, దాన్ని అధ్యయనం చేయడం, దాని మీదే పదే పదే ఆలోచన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలా చేయటం ద్వారా ఏ విధంగా మనం ఉంటామంటే, నీటి కాలువలు యోరన నాటబడిన ఆకు వాడక ఉన్న చెట్టు వలె ఉంటాం. నీటి యోరన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలె మనం ఉంటాం. మనం చేసేదంతా సఫలమవుతుంది. అయితే ఇక్కడ దేనికి విధేయులైతే మనకు సఫలత వస్తుంది అంటే, వాక్యానికి విధేయులు అవ్వడం ద్వారా మనకేం కలుగుతుందంటే సఫలత అనేది మన జీవితంలో చోటు చేసుకుంటుంది. కాబట్టి మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని వాక్యములో ఆనందించాలి. వాస్తవమైన జీవము మనం పొందుకోవాలి. వాస్తవమైన ఆనందం మనం అనుభవించాలి అంటే వాక్యములో ఆనందించాలి. వాక్యం వినుటలో, వాక్యం చదువుటలో, వాక్యము ధ్యానించుటలో, వాక్యమును అవలంబించుటలో మనమందరం కూడా ఏం చేయాలి అని అంటే ఆనందించేవారిగా ఉండాలి. కాబట్టి మన దేవుడు ఆయన ఏమై ఉన్నాడు అనే విషయానికి మనం వస్తే, ఎలాంటి దేవుడుగా ఆయన ఉన్నాడు అనే మాటను మనం గమనించినట్లయితే, ఈ దినాన ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన చక్కటి విషయం ఏమనంటే, ఆయన యందలి మనకు విశ్వాసం, ఆయన యందలి విశ్వాసములో నుండి పుట్టుకొచ్చేటటువంటి విధేయత మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎవరు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి? హీఈస్ ద వన్ హూ హ్యాస్ రిపెంటెన్స్. ఎవరు ఈ వాక్యాన్ని ధ్యానించేది? హూ ఈస్ దిస్ మ్యాన్ హూ ఈస్ మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్? హీ ఈస్ ద మ్యాన్ హూ హ్యాస్ ఒబీడియన్స్. Who is this man who is really happy about God's word? He is the man of happiness. He is a blessed man. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే రెండు విషయాలు, ట్రస్ట్ అండ్ ఒబే. ట్రస్ట్ అండ్ ఒబే. నమ్మండి, విధేయులవ్వండి. నమ్మితే దేవుని బిడ్డలారా, నమ్మిక మాత్రమే సరిపోదు, నమ్మాలి. మన ప్రభువుకు మనం విధేయులం అవ్వాలి. ఎప్పుడైతే మనం నమ్ముతామో, మనం ఎప్పుడైతే ప్రభువుకు విధేయులం అవుతామో, అప్పుడు మన జీవితంలో జరిగేటటువంటి గొప్ప విషయం, అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనకిచ్చేటటువంటి ఈ యొక్క ఆనందం, ఈ సంతోషం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు కలుగుతుంది. కాబట్టి వాక్యాన్ని మనము నిరంతరము అధ్యయనం చేయడం, విధేయత. ఇక్కడ మొదటగా అబ్రహాము విధేయతను గురించి మీతో పంచుకోవాలని కోరుతున్నాను. అబ్రహాము తాను పిలువబడినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలు వెళ్ళాడు, అంటే విధేయత చూపించాడు. మరొక విషయం జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం ఒక్కడే కాదు, అబ్రహాం కుటుంబం ఉంది కదా. అబ్రహాం భార్య అయినటువంటి శారా కూడా అబ్రహామునకు
విధేయత చూపించింది. అబ్రహామేమో జీవము గల దేవుడైన యెహోవాకు విధేయత చూపించాడు. అబ్రహాముకేమో భార్య విధేయత చూపించింది. ఈ విధంగా విధేయతతో కూడినటువంటి ప్రయాణం వాళ్ళు చేయటం ప్రారంభించారు. ఎక్కడికి వెళ్ళినా దేవునికి విధేయుడై దేవునితో ముచ్చటిస్తూ దేవుని సన్నిధిలో బలిపీఠాలు కడుతూ ప్రార్థన చేస్తూ దేవునికి బలులు అర్పిస్తూ దేవునిని ఘనపరుస్తూ నడిచినటువంటి వ్యక్తిగా అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము యొక్క విధేయత ప్రయాణంలో కనబడుతుంది. అబ్రహాము యొక్క విధేయత ఆతిథ్యం ఇవ్వడంలో కనబడుతుంది. అబ్రహాము యొక్క విధేయత తన కుమారుని దేవునికి అర్పించడంలో కనబడుతుంది. అబ్రహాము యొక్క విధేయత తన జీవితంలో సుస్పష్టంగా ప్రస్ఫుటంగా కనబడుతుంది. కాబట్టి ఈరోజు ఇంత విధేయుడైనటువంటి అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే అబ్రహాము జీవితంలో ఉన్న విధేయత అతను ఏ స్థాయికి తీసుకొచ్చింది? విశ్వాసులకు తండ్రి అని చెప్పే స్థాయికి తీసుకొచ్చింది. ఆ తర్వాత యెఫ్తా కుమార్తె యొక్క విధేయత. యెఫ్తా కుమార్తె తన తండ్రి యుద్ధములో జయించాడని తాను తన చెలికత్తులను ఎంతో ఆనందంగా జయం పొందినటువంటి యుద్ధంలో జయం పొంది తిరిగి వస్తున్నటువంటి తండ్రికి ఎదురుగా ఎంతో ఉత్సాహంగా నాట్యమాడుతూ వెళ్ళింది. వెంటనే తన తండ్రి తను వచ్చినటువంటి వాహనం మీద నుంచి దిగి వెంటనే తన వస్త్రాలు చింపుకొని, నా కుమార్తె, చిన్నప్పుడు నా సహోదరులు నన్ను గేలి చేశారు, నాకు వేదన కలిగించారు, నా తండ్రి యొక్క ఆస్తిలో పాలు లేదని నన్ను తరిమేశారు, నన్ను మళ్ళీ పిలిచారు, నేను యుద్ధానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే నాకు మళ్ళా నీవు దుఃఖం కలుగు చేశావా అని తన వస్త్రాలు చింపుకున్నాడు. ఏం చెప్పాడు యెఫ్తా? దేవా, ఈ యుద్ధంలో నాకు జయం మీరు దయచేస్తే నాకు ఎదురుగా నా ఇంటిలో నుంచి ఏది బయటకు వచ్చినా నేను నీకు అర్పిస్తాను అన్నాడు. ఇంటిలో నుంచి ఏ ఆవో, ఏ ఎద్దో, ఏ పశువో, ఏ గొర్రెనో, ఏ మేకో బయటకు వస్తుంది అనుకున్నాడు తప్ప తన సొంత కుమార్తె బయటికి ఎదురుగా వస్తుంది అని అతడు కల్లో కూడా ఊహించలేదు. వెంటనే తను దిగజారిపోయాడు. ఆ చిన్న కుమార్తె అర్థం చేసుకుని ఏమందంటే, నా తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చితివా, ఆ మాట ప్రకారంగా చెయ్యయ్యా అని తండ్రికి పూర్తిగా విధేయత చూపించిన కుమార్తెగా యెఫ్తా కుమార్తె మనకు కనబడింది. అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు. యెఫ్తా కుమార్తె విధేయత చూపించిన కారణం చేత ప్రతి ఏటా కూడా వారు యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయట మనం చూడవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు ప్రసిద్ధి చేసేటటువంటి స్థాయికి విధేయత తీసుకెళ్ళింది. ఘనతకు ముందు వినయం ఉండును. కాబట్టి వినయము, విధేయత ఈ రెండు కూడా నీకు ఘనతను ఆపాదిస్తాయి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. యెఫ్తా కుమార్తె ప్రజల చేత ఈరోజు కూడా తండ్రికి లోబడి దేవుని మాటకు విధేయురాలై నిలిచినటువంటి కుమార్తెగా యెఫ్తా కుమార్తె తన జీవితాన్ని, తన కన్యత్వమును, కన్యక అయినటువంటి యొక్క యవన బిడ్డ తండ్రికిని దేవునికిని లోబడినటువంటి బిడ్డగా కనబడుతుంది. ఈరోజు మనం ఆ విధంగానే మన సొంత తల్లిదండ్రులకు లోబడేటటువంటి వారిగా, మన ప్రభు అయినటువంటి దేవునికి విధేయత చూపించేటటువంటి వారిగా మనం ఉన్నట్లయితే విధేయతే మన పేరు ప్రఖ్యాతులకు కారణమవుతుంది. అవిధేయత మన పేరు ప్రఖ్యాతులకు కారణం కానేరదండి. విధేయతే మన పేరు ప్రఖ్యాతులకు కారణంగా నిలుస్తుంది. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన గొప్ప విషయం ఏంటంటే, మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చున్నటువంటి మనమందరం కూడా దేవునికి విధేయత చూపించాలి. అలాగుననే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి కన్య మరియ ఆమె ఏం చేసిందో తెలుసా? విధేయత చూపించింది. ఏం విధేయత చూపించింది? గాబ్రియేలు దూత వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును అని చెప్పినప్పుడు దేవుని వాక్యాన్ని విని, దేవుని మాటను ఏ మాత్రం కూడా పెడచివిని పెట్టక దేవుని వాక్యాన్ని ఇది ఎలాగూ జరుగును అని అన్నప్పుడు, నేను కన్యకనే, ఇది ఎలా జరుగును, పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగును అని చెప్పినప్పుడు
దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోయేటటువంటి శిశువు ఎలా నీ గర్భంలోకి వస్తాడని పరిశుద్ధాత్మ దేవుడే నీ గర్భంలో శిశువుని పెడతాడమ్మా. కుమారుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పారు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మరియా అవిధేయురాలు కాలేదు, అవ్వ అవిధేయురాలైంది. భూలోకంలోకి మరణం పాపం వచ్చింది. మరియ విధేయురాలైంది. యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలో జన్మించాడు. ఆనందమే ఆనందం, సంతోషమే సంతోషం, మహానందం, మహా సంతోషం. ఎందుకో తెలుసా? యేసయ్య ఈ లోకంలో జన్మించడాన్ని బట్టి గొప్ప అద్భుతమైనటువంటి ఆనందం, సంతోషం కలగటానికి కారణమైనట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చెప్పుకోవచ్చు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విధేయత అనేది ఎంత గొప్ప కార్యమైనా మన జీవితంలో తీసుకుని రాగలదు. వాస్తవమైన ఆనందం ఈరోజు మనం పొందడానికి పరిశుద్ధుడైన యేసు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించాడు కదా. ఆ జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క మాటలు మనం ధ్యానించడం ద్వారా, ఆయనను మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా, ఆయనను వెంబడించడం ద్వారా, ఆయనను అనుసరించడం ద్వారా, ఆయన అడుగు జాడల్లో నడవడం ద్వారా మనం చేసేదంతా కూడా సఫలమవుతుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన శిశువు ఈ పాపపు లోకములోనికి వచ్చాడు. మన పాపములను తీసివేయడం కోసం వచ్చాడు. మన బ్రతుకులను మార్చడం కోసం వచ్చాడు. ఓటమిలో ఉన్నటువంటి వారికి జయమివ్వడం కోసం వచ్చాడు. పడిపోయి పతనమైనటువంటి వారిని లేవనెత్తడానికి వచ్చాడు. మన పరిస్థితులను మార్చడానికి వచ్చాడు. మనతో ఉండడానికి వచ్చాడు. మనల్ని బాగు చేయడం కోసం వచ్చాడు. మన పరిస్థితుల్లో గొప్ప ఆశీర్వాదం ఇవ్వడం కోసం మన ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చాడు. కనుక ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలంటే, ప్రభువా నీకు స్తోత్రం, ఈ నెల అంతా కూడా నిన్ను మహిమపరచటానికి, నిన్ను కొనియాడటానికి, నిన్ను ఘనపరచటానికి నీ సహాయం మాకు దయచేయండి ప్రభువా. నీ కనికరం మాకు చూపించండి తండ్రి. నీ ఆశీర్వాదం మాకు దయచేయండి ప్రభువా. మీ దివ్యమైన సన్నిధి మేము అనుభవించడానికి నీ కృప మాకు చూపించండి ప్రభువా అని మనం ప్రార్థన చేయవలసిన వారిగా మనం ఉన్నాం. నా ప్రియమైన వారులారా, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం, గొప్ప విషయం ఏమని అనగా, ఈ దినాన దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన సముఖంలో, ఆయన సన్నిధిలో మనమందరం కూడా ఆయన గొప్ప నామాన్ని మహిమపరిచేటటువంటి బిడ్డలంగా మనం జీవించడం అనేది ఎంతో అవసరం. ఆ విధంగా జీవించడానికి కృపగల దేవుడు ఈ నెలంతా మనకు సహాయం చేయనుగాక. విధేయుడు అయినటువంటి అబ్రహామును చూశాం. అతను గొప్ప స్థాయిని దేవుడిచ్చాడు. విధేయత చూపించినటువంటి యెఫ్తా కుమార్తెను మనం చూసాం. విధేయత కనబరిచినటువంటి మరియను మనం చూసాం. అవిధేయతతో భూలోకానికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు తీసుకొచ్చినటువంటి అవ్వను చూసాం. ఆ అవ్వ తీసుకొచ్చిన అవిధేయతను రూపుమాపటానికి విధేయత చూపించినటువంటి మరియ గర్భములో నుంచి యేసయ్య వచ్చి ఈ భూలోకంలో ఆయన ఏం చేశాడంటే, తాను పొందిన శ్రమల చేత విధేయతను నేర్చుకున్నాను. విధేయతను యేసయ్య నేర్చుకున్నాడు. కాబట్టి అందుకనే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను సాత్వికుడును, దీన మనస్సు కలవాడను గనుక నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి అని ప్రభు చెప్పాడు. గనుక ఈ దినాన యేసయ్యా, ఈ నెలంతా కూడా నీ మాటకు లోబడి నీకు విధేయులమై నీవిచ్చే సఫలతను పొందుకుంటూ, నీవిచ్చే ప్రఖ్యాతిని పొందుకుంటూ, నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ, నీవిచ్చే రక్షణను పొందుకుంటూ, నీవిచ్చే ఆనందాన్ని పొందుకుంటూ, సంతోషంతో నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఆరాధించడానికి, నీకు అనుగుణంగా జీవించడానికి మాకు నీ కృప అనుగ్రహించు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన ప్రత్యేకమైనటువంటి కృపను మనకు దయచేయును గాక. ప్రార్థన చేద్దామా? దేవుని సన్నిధిలో తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు మిమ్మల్ని, నన్ను, మనల్ని అందరినీ కూడా తాకుతున్నందుకై దేవానికి వందనాలని చెబుదాం. అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి విధేయత,
అలాగే యొఫ్తా కుమార్తెలో దేవుడు పెట్టిన విధేయత, మరియ జీవితంలో దేవుడు పెట్టిన విధేయత, నా ప్రభు జీవితంలో ఉన్న విధేయత, ఈ దినాన్న ఆ ప్రభువును వెంబడించే బిడ్డలమైనటువంటి మనకు అవిధేయతలో నుంచి విధేయతలోకి త్వరగా వచ్చుదుముగాక. మన జీవితంలో దేవునిని వెంబడించేటటువంటి మంచి మనసు కలిగి, మంచి మనసాక్షి కలిగి, మహోన్నతుడైన దేవుని అడుగుజాడల్లో నడుచుటకు దేవుడు తన కృప, తన సమాధానాన్ని మనకు దయచేయాలని మనం ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. హల్లెలూయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు రాజానికి వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ ప్రార్థన పోరాటం నాయన కొనసాగడానికి కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నాయనా, ఈ యొక్క నూతన మాసములో మేము నీ అడుగు జాడల్లో నడవడానికి సాయం చేయండి. వాస్తవమైన ఆనందం నీకు విధేయత చూపించినప్పుడే. కాబట్టి అబ్రహాము విధేయుడయ్యాడు. అప్పుడే మీరు అతని జీవితంలో అద్భుతం చేశారు. నాయన యొఫ్తా కుమార్తె విధేయత చూపించింది. ఆమె గొప్ప ప్రఖ్యాతి పొందుకున్నటువంటి నాయన బిడ్డగా మీరు మార్చివేశారు. నాయన మరియ విధేయత యేసయ్యా మీరు ఈ లోకములోకి రావడానికి దోహదపడింది. మీరు ఈ లోకములోకి వచ్చి నాయన మమ్ములను, అవిధేయులమైన మమ్ములను మీకు విధేయత చూపించడం ద్వారా గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు వందనాలు. నాయన మీ దగ్గర నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మీ దగ్గర పరిశుద్ధతను నేర్చుకోవడానికి, నాయన నీ దగ్గర విధేయతను నేర్చుకోవడానికి, మీ దగ్గర ఆత్మీయతను నేర్చుకోవడానికి, మీ దగ్గర నుంచే నేరుగా వినగలుగుటకు నీ కృప మాకు చూపించండి తండ్రి. నీ సహాయం మాకు దయచేయండి. నాయన నీ బిడ్డలందరినీ కూడా మీ నామంలో జ్ఞాపకం చేసుకుని ఈ డిసెంబర్ మాసమంతా కూడా నాయన ఈ 31 days నాయన ఈరోజు మొదలుకొని నీ ఆశీర్వాదాలు నీ బిడ్డల జీవితంలోకి వచ్చును గాక. నీ బిడ్డల జీవితంలో నీ అద్భుతాలు జరుగును గాక. ప్రతి విధమైనటువంటి అవసరాలు తీర్చబడును గాక. ఈ నెలలో నీ బిడ్డలకు ఎదురవుతున్న ప్రతి శోధన కష్టాలను కూడా దూరం చేయను గాక. నేను వృద్ధులను కాపాడండి, చిన్న బిడ్డలను కాపాడండి, యవనస్తులను కాపాడండి, సంఘాలను కాపాడండి, సేవకులను కాపాడండి. నైనా మా దేశ నాయకులను కాపాడండి. ప్రపంచ దేశాలను మమ్మలను మీ భద్రపరిచే రెక్కల క్రింద భద్రపరిచి దేవా, విధేయత ద్వారా వచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదాలన్నీ కూడా మేము పొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అవిధేయుడైన ఆదాము ద్వారా మాకు సంప్రాప్తమైనటువంటి పాపాన్ని మరి దూరం చేసి, విధేయుడైనటువంటి రెండవ కడపటి ఆదాము ద్వారా మాకు గొప్ప నెమ్మది, సమాధానము, సంతోషము, నీ కృప మాకు దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకొనమని, నీ చిత్త ప్రకారంగా సమస్తాన్ని కూడా జరిగించి దీవించి కాపాడి భద్రపరచుమని కృప కలిగిన దేవా, ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడండి. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేయండి. ప్రతి బిడ్డ జీవితంలో నీ అద్భుతమైన కార్యాలు జరుగునట్లుగా సహాయం చేయండి. దేవా, నీ బిడ్డల లోపలికి వచ్చుచుండగా, బయటికి వెళ్ళుచుండగా సహాయం చేయండి. నీ బిడ్డల ఉద్యోగాల్లో సహాయం చేయండి, వ్యాపారాల్లో సహాయం చేయండి, కుటుంబాల్లో సహాయం చేయండి. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగును గాక. నమ్మదగిన దేవా, నీకే కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీకు ప్రియమైనటువంటి బిడ్డలంగా, మీకు అత్యంత సన్నిహితంగా, మీకు దగ్గరగా మేము మెలగటానికి, జీవించటానికి కృప మీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండకు దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకొనమని కృపామయడానికి స్తోత్రం చెల్లిస్తూ ప్రతి బిడ్డను ఆశీర్వదించమని నీ ప్రత్యేకమైనటువంటి దీవెన దయచేసి నెలలో ప్రతిరోజు కూడా మేము వాక్యం చదవడానికి, ప్రతిరోజు కూడా అయినా ప్రార్థించడానికి, ప్రతిరోజు కూడా ఈ ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందడానికి, ప్రతి నిత్యము కూడా నేను ఘనపరచడానికి మీ కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడి నడిపించును గాక. ఆమేన్.